పేదల ఇంట సన్నబియ్యం, చేతిలో స్మార్ట్ రేషన్ కార్డ్, ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వ పెద్ద పీట. ఆకలి లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డ్. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. పేదల ఆకలి తీర్చుటకు ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పేద కుటుంబాలు కూడా నాణ్యమైన సన్న బియ్యంతో 2 పూటల కడుపు నిండా భోజనం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన బియ్యం తినాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. సన్న బియ్యం ప్రయోజనం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి అందాలంటే రేషన్ కార్డు కీలకమని, అందుకే అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం ఎంతో మంది పేదలు ఎదురు చూశారని, ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పంపడానికి ప్రయత్నం చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, మేడం గారి రిజల్ట్ పాస్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీ కౌంటర్లలో నీడ కూర్చోవాలి. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే సిస్టమేటిక్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కార్డు ఇచ్చిన తర్వాత తిరుపతి గారు, ఎల్ఎం సామ్యలక్ష్మి గారు, ఎల్ఎం కమల గారు, కరికరాల వెంకటేష్ గారు. ఆధార్ కార్డు, బ్యాంక్ లో పోతే పైసలు తీసుకునే కార్డు ఇట్లా ఉంటుంది. అది కూడా పెద్ద బుక్ పట్టుకోవడం అవసరం లేదు. ఇప్పటి నుంచి స్మార్ట్ కార్డ్ ఇట్లా జోబులో పెట్టుకొని పోవచ్చు. మనోళ్ళు మొగోళ్ళు అయితే, మా అక్కలు అయితే చిన్నగా పర్సులో పెట్టుకొని పోవచ్చు, చేతిలో పట్టుకొని పోవచ్చు, గుంజుకొని రావచ్చు బియ్యం. ఏటీఎం కార్డు లాగే మనము పౌచ్ లో పెట్టుకొని తీసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ